ఉన్నా బోర్డు ఒక్కటే బాగుంటే కాదురా కుంక అటు చూడరా జింక అంతా ఒకేసారి తీపెట్టాలా తప్పండి 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 మాయిట్ 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 ఇది దుకాణం ఇది సరుకు తాజా సరుకేనా తాకి చూడు చూడండి తాకి చూడంటే తట్టంత కలుగుతావే అదేం కాదు నీ మాట నమ్మి ఆ బుట్టంతా కొనేయచ్చా ఒకసారి రుచి చూస్తే విడిచిపెడతావా వెతుక్కుంటూ వస్తాం ఏమో వస్తానో చస్తానో ఆ గంప ఖరీదంతా కాకున్నారా అబ్బో చాలా గిరాకీలో పోతున్నావు నువ్వు తాజా సరుకు ఎప్పుడు గిరాకేనయ్యా అసలు ఇది కొనే పేరమేనా కొనాలనే సరే ఏది వేముంటా ఎంత వేముంటా ఏదైనా సరే ఎంతైనా సరే వేసాయి అయితే పట్టు అయ్యా నువ్వు ఉండరా ఏయ్ ఏమిటా పట్టు కొంచెం ఎత్తి పట్టుకో చాలా ఇంకా ఎత్తాలా ఇప్పుడు నచ్చింది ఏమిటి అదే నీ పట్టు నీ కొట్టు నీ నవ్వు నీ తల్లో పువ్వు నీ ముక్కు నీ మూతి ఆపే ఆపు ఇవాళ వచ్చా అన్ని తెలిసినట్టు వర్ణిస్తున్నావే ఇలా రోజు వస్తూ ఉంటూ ఉంటాను మెల్లిమెల్లిగా నీ విషయాలు తెలుసుకుంటూనే ఉంటూ ఉంటాను ఏమో అనుకున్నాను చమత్కారివేనే ముందు డబ్బు రాని చిల్లర లేదే అయ్యా నువ్వు ఉండరా నేను అడగలేదుగా అయినా మన ఇద్దరి మధ్య అది ఎక్కడికి పోతుంది నీదే నాది నాదే నీది ఏమిటో వాగుడు ఏముంది అదే నాదే నాది నీదే నీది మాటలు సరిగ్గా రాని నేనేమనుకున్నా రాణిని ఈ ఊరికేగా అయితే పర్వాలేదు ఏమన్నా మీతో ఉన్న మగాడైతే నిలబడు ఏ మొగాళ్ళని కూడా కొడతావా అయ్యా నువ్వు ఉండరా నిజంగా కొట్టేశావే అయినా నువ్వు సాధారణమైన ఆడదానివి కాదు అర్థమైందా నన్ను యువరాజు తప్ప ఎవ్వరూ తాకలేరు నేను యువరాజుని పెళ్లాడతానని నేను పుట్టక ముందే నా జాతకంలో రాసిందయ్యా మళ్ళీ అల్లరి చేశావో నీకు గుడ్లు పీకేస్తాను నన్ను భయపెడుతున్నావా ఇదిగో ఈ రోజు నాకు జరిగిన అవమానానికి నీకు తగిన శాస్త్ర చెబుతున్న రక్తం ఉడిగిపోతుంది చెప్పకు చెప్ప అమ్మో ఇక్కడ ఉండకూడదు అయ్యా నువ్వు ఉండరా పట్టబడతాయి గుడారంలో పని మానేసి ఇక్కడ గుట్టలు పుట్టలు వెతుకుతున్నావా శిబిరానికి పోదా మనుషుల్ని పెట్టి నీ తాట ఒలిపించేస్తా ఎవరు నువ్వు నోరు జాగ్రత్త నా సిపాయిని ఏమన్నా అన్నావు బొంగ గింజరాసుని పడిపోతావు ఊరుకో చంప ఆయన ఎవరనుకున్నావు యువరాజు యువరాజు అయితేనే తరాజైతేనే ఎవరు చెవు కోసిన మేక ఎవడే తోకలేని కోతి ఏమా కూత ఆమె నాలుక యువరాజా మన్నించండి ఆమె అసలే అడవి పిల్ల ఆమెంత పని చూస్తుంది అడవి పిల్ల అయితే నా తడువులో తీసుకుపో రాచంప యువరాజు కోపంగా ఉన్నారు కాసేపు ఉంటే కొంపలు అంటుకుంటాయి యువరాజు యువరాజు ఇన్నాళ్ళకి దయగలిగిందా ఇప్పటికి కనిపించారా ఎవరు నువ్వు నేనే మీ రాణి మీకోసం చిక్కి చిక్కుడుకాయ అయిపోయాను నా బతుకు కాకరకాయ చేయకండి అయ్యో నన్ను నమ్ముకున్న వాళ్ళు ఎవరు నేను కాకరకాయకెళ్ళి అందరినీ కొబ్బరి బొండాలు చేశాను అయినా నీ వాగుడు నాకు అర్థం కావటం లేదు పిల్ల అయితే వినండి నేను పుట్టినప్పుడే ఆ జోషులు నేను రాణిని అవుతానని చెప్పారు నన్ను పెళ్ళాడి రాకుమారుడు కోసం ఇంతకాలంగా ఎదురు చూస్తున్నా నన్ను పెళ్ళాడేసండి పండు గుమ్మడికాయ అయిపోతాను నిన్ను పెళ్ళాడితే ముందర నేను ఎండు ములక్కాయలు అయిపోతాను ఎల్లకాలం ఇలాగే ఉండిపోయి ముద్ర బెండకాయ అయిపోతారా కనీసం జోషుల మాట నిజం చేయడానికైనా నన్ను పెళ్ళాడేయండి జోషుడు గారి కోసం నిన్ను పెళ్లి చేసుకునేది నేను కాదంటే నా కళ్ళలన్నీ కన్నులైపోతాయి అయ్యో పాపం అసలే నాకు దాలుగుండి ఏడవుతా అందులో ఆడవాళ్ళు ఏడిస్తే నేను చూడలేను అయితే చేపట్టండి చేతి పట్టుకుంటా నిజంగా ఇచ్చావా రాణి రాణి అసలు నీ పేరేమిటి నా పేరే రాణి కత్తిగా పట్టాలి అదే గాని నీ నోట్లో రాని నచ్చబడిపోయి మీరే దేశానికి రాజా అమరావతి దేశానికి లా ఉంది అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు నీకోసం మాత్రం కాదు ఆ బందిపోట్లను బంధించడానికి యువరాజును తెలియకూడదని ఈ వేషంలో తిరుగుతున్నాను కానీ ఆ చూకి దొరకాలే గాని కత్తికు కొండగా సరిగండేస్తాను ఏమిటనుకుంటున్నావో ఏమిటో మీరేనా యువరాజా మిమ్మల్ని బందిపోట్లు పట్టుకుపోయారని ఎంత భయపడ్డానో తెలుసా మీరు వెళ్ళినప్పటి నుంచి ముద్దెత్తలేదు నా చేతులు చూడండి చిక్కిపోయి గాజులని ఎలా జారిపోయాయో ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళారు అదే ఆ బందిపోట్లే పట్టుకుపోయాను వందలాది బందిపోట్లు నా మీద పడ్డాను వదులుతానా ఊతకోత కోసి వాళ్ళ తలకాయలతో బంతులాడాను మరొక గాయం ఎంత తగలేదే తగిలించుకుంటేగా తగలడానికి అయినా నాలాంటి యువరాజు వాళ్ళ దెబ్బకు దొరుకుతాడా రాణి
నువ్వు ముద్దెత్తలేదు, నేను ముద్దెత్తలేదు. ఆకలి ఆకలి. పాప ముద్దెత్తడం మానేసి పళ్ళు మింగుతుంది కాబోలు. అందుకునే ఆడుతున్నారు. రాణి రాణి ఓ రాణి 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 ఏ రాణి ఏ ఏ ఏ ఏ ఏ రాణి 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 ఏ రాణి 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 అయ్యే అయ్యో బీజేత్ర అంటానా బీజేత్ర అమ్మా అమ్మా నొప్పి అమ్మా అయ్యో అమ్మా నొప్పి అంటే ఎట్లా కొంచెం ఓర్చుకో. నాకు మాత్రం బాధ కదా. అబ్బా ఎంత పెద్ద ముందు యువరాజుని నన్ను చూసి నమ్ముతారా? ఎంత సాహసం! క్షమించండి యువరాజా, పులివేటకి వచ్చిన తమరు చెలివేటలో పడ్డారని. ఎక్కడ పడతావు, ఎందులో పడతావు? నువ్వు సిప్పాయి నవ్వకూడదు. నువ్వు నవ్వుతే నీ పళ్ళతో గవలాడుకుంటావు. ఏం కూర్చో పీకేశారు సిపాయి పడింది ఎక్కడ? ఇక్కడ అమ్మా అమ్మా అబ్బాయి రాణి రాణి ఇక్కడికి రా కూర్చో. నేను యువరాణిని, నేను యువరాజాని, నువ్వు యువరాణి. రేపు మా నాన్న కన్ను మూస్తే నిజంగా నేను రాజాని, నువ్వు రాణివి. ఏయ్ ఏమిటలా గుడ్లు అప్పగించి మెట్టి అయితే దాన్ని చూసుకుంటావు. రా వచ్చి మా రాణి కాళ్ళు పట్టు. ఎలా ఉంది ఒళ్ళు? బాగానే ఉంది. చెప్పాయి ఏమిటా పిల్ల అంటుంది? ఒరే ఒరే చాలా దూరం పోతున్నావు. ఏం దూరం వెళ్ళాను, ఇక్కడే ఉన్నానుగా. ఆ పిల్ల ఉన్నప్పుడే నేను సిపాయిని, నువ్వు యువరాజువి. మన ఇద్దరం ఉన్నప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే డొక్క చింపేస్తాను. రాణి రాణి నా ప్రేమ పోనీ ఏనుగొస్తుంది అంతపురానికి అమ్మాయి వెళ్ళిపోదామని డాబు చెప్పావే. ఏనుగేది అమ్మారేది? అసలు మన పెళ్లి సంగతి మహారాజు గారితో చెప్పావా? ఇంకా ఎన్నాళ్ళు చీకటి పొట్లో కాపురం. తొందరపడకు, కొన్నాళ్ళు ఆగాలి. నేను ఆగినా ఇది ఆగదు, ఇది ఆగదు. అదేమిటి ఆ కడుపుకేమైంది? నీళ్లు పోసుకుని 3 నెలలైంది. చా చా చీచి పోయి స్నానం చేసినప్పు. మొద్దు నీళ్ళాడాలంటే ఇంకా 7 నెలలు పడుతుంది. 7 నెలల అంతవరకు స్నానం లేకుండా ఇలాగే ఉంటావా? వాసన ఇస్తుంది, దుర్వాసన. పోయి పోయి. అబ్బబ్బా ఇంతేనా తెలివి? అమ్మాయి కడుపా ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది? ఏమి ఎరగనట్టు అడుగుతున్నావా? ఇలా కొంతకాలం ఇక్కడే ఉంటే రేపు వచ్చే మీ పట్టపేనుగా మొయ్యలేక పొట్ట పగిలి చేస్తుంది. అరే రే 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 అది నీకంటే తెలిసింది ఏమిటి? అదే మా పట్టపేరు పొట్ట పగిలినట్టు. యువరాజా నాకే కాటుకు వేయాలని చూస్తున్నావా? ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, మరో వారంలో ఏనుగొచ్చినా సరే సరే, లేకపోతే నేనే సరాసరి మహారాజు దగ్గరికి పోయి, మావా నేనే నీ కోడల్ని, తిరిగో నీ మనోడు ఇక్కడ పెరుగుతున్నాడు, ఇక్కడ చూపిస్తాను. మరీ అంత గట్టిగా కొట్టుకోకు, ఏడుస్తాడు. ఎంతకైనా వాడు నా కొడుకే కదా. అయితే ఏనుగు తెస్తానని ప్రమాణం చేయి. ప్రమాణ పుట్టి రాణి మరి పాపాయి పుట్టే వరకు ఈ పక్కకి రాకూడదు. మరి అంతవరకు నన్ను ఏం చేయమంటావు? మాయత్ మాయ చెప్ప చెప్ప రాణి మాయత్ మాయ